గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్మాటీలో ఆంధ్ర అమ్మాయిలో. సో ఇవాళ మేము ఐవిఐ సిటీ మాల్కి వచ్చామండి. చూడొచ్చు ఐవిఐ సిటీ మాల్ అది. సో గైస్ ఐవిఐ సిటీ మాల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని చైనీస్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళాక చూపిస్తాం. కానీ గాయస్ యాక్చువల్లీ బయట ఇక్కడ శాంపుల్ స్టేషన్ పెడతారు అనమాట. కొన్ని మంచి చిప్స్ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు శాంపుల్ స్టేషన్ లేదు గాయస్. ఎంట్రన్స్ ఇగోండి ఇలా ఉంది. సో నేను లాస్ట్ వీడియో క్యాప్చర్ చేశాను, అందులో ఉన్నాయి, ఇప్పుడైతే లేవు. ఆ క్లిప్ అటాచ్ చేస్తాం. ఇవన్నీ ఫ్రీ ఫుడ్ మాట, చూడొచ్చు టేస్ట్ చేయడానికి. ఇవన్నీ చాక్లెట్స్, చైనీస్ చాక్లెట్స్ ఇవన్నీ అవే చాక్లెట్స్. ఇటు సైడ్ మీరు చూడొచ్చు వాల్ పెయింటింగ్తో పాటు హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చైనా టీ. ఇలా చూడొచ్చు, ఇవంతా చైనా ప్రొడక్ట్స్, చైనా చాయ్ పత్తి చూడొచ్చు. స్మెల్ అయితే చాలా బాగుంది గాయస్ ఈ సెక్టర్లో. ఈ సెక్టర్ వచ్చేసి మొత్తం ఇన్స్టెంట్ స్నాక్స్ వాళ్ళవి, చైనా వాళ్ళవి. ఇక్కడ కజాక్ అండ్ చైనాకి బార్డర్ ఉండడం వల్ల చాలా సేల్స్ అవుతూ ఉంటాయి చైనా ప్రొడక్ట్స్వి ఇక్కడ. అండ్ చాలామంది చైనీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జాబ్ పర్పస్ అండ్ స్టడీ పర్పస్కి ఇక్కడ వచ్చి ఉంటారు. సో వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఈవెన్ మనం కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ స్వీట్ స్నాక్స్, కిమ్చీస్, ఆల్ దోస్ థింగ్స్ ఏవేవో ఉన్నాయి ఇక్కడ. నారింజ, మ్యాంగో అండ్ అడుగును ఇదేంటి, ఇది కూడా చాయ్ ఆర్ కాఫీ సంథింగ్. కప్ న్యూడిల్స్ చూడొచ్చు, చాలా వెరైటీస్ ఉన్నాయి. కార్న్తో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ ఏవో ఉన్నాయి, నాకు ఇవేంటో కూడా తెలియదు. రాజ్మానా అంటే రాజ్మా కావు, ఇవి డ్రై మష్రూమ్స్. సో చైనా సాస్ చూడొచ్చు, వాళ్ళు ఎక్కువగా వెనిగర్ సాస్, చిల్లీ సాస్ అలాంటివి ఎక్కువ ఇష్టపడతారు కదా వాళ్ళ ఫుడ్లో. సో ఇవన్నీ అవే, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఆల్. గైస్ లాస్ట్ మంతే మేము వచ్చాము, బట్ ఇంత చేంజ్ ఓవర్ అని నేను అనుకోలేదు ఈ ఐవిఐ సిటీ మాల్లో. ఇది లైక్ ఐకియాలానే, మనకి ఎలా అయితే ఐకియా ఉందో ఇక్కడ ఈ ఐవిఐ సిటీ మాల్. ఈ మాల్ బేసిక్లీ చైనీస్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సడన్ చేంజ్ ఓవర్ గైస్, ఇన్ని ప్లాన్స్, ఎంత గ్రీనరీగా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా కెమెరాలోనే, ఇంత అందంగా. ఇవన్నీ మసాలా ఐటమ్స్. సో కొంచెం చైనీస్ ఐటమ్స్ మనతో సిమిలర్గా ఉంటుంది కదా, మీరు చూడండి మసాలాస్. వాళ్ళంతా స్పైసీ తినపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ మనలా. యాక్చువల్లీ ఇది మాకు చాలా నచ్చింది. ఆ రోజు శాంపుల్ పెట్టారు, మేము టేస్ట్ చేసాం, బట్ కాస్ట్ చాలా హై ఉండే. సో ఇవాళ కూడా పెడతారేమో, ఒక 2-3 తినేద్దాం అనుకున్నా, బట్ అవ్వలే. ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిజర్వ్ చేశారు. ఇవన్నీ అవే స్నాక్స్, ఈ సెక్టర్ అంతా తినేవి. సో గైస్ ఇలా చూడొచ్చు, ఈ సెక్టర్ అంతా ఎలక్ట్రానిక్స్వి, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్, ఇలా గ్రైండర్, మిక్సీ, ఇవన్నీ ఇటువైపుగా ఉన్నాయి. ఇక్కడ ఇవంతా కిచెన్ సెట్, స్పూన్స్, ఫోక్, స్పాచులా, నైఫ్, పీలర్స్, చికెన్వి కూడా ఉన్నాయి, సీజర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ. చెప్పా కదా ఐకియాలానే. బేలన్ లేదు గైస్. బేలన్ లేదు, దాని గురించి మేము చాలా ఎతికాం. అండ్ ఇది బీబీక్యూ గురించి అని చెప్పి గ్రిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కేక్స్ చేయడానికి టూల్స్. చూడండి చిన్న వాషింగ్ మిషన్ అంత క్యూట్గా ఉంది, 38,000 అంట. యాక్సెసరీస్ ప్రైస్ జస్ట్ ఫర్ టీ సెట్, ప్రైస్ చూసారా ఎంత ఉందో. దిస్ ఇస్ డైనింగ్ సెట్,
చాలా హై ప్రైస్, అసలు నాకైతే వర్తే కాదు. చూడొచ్చు బిల్డింగ్ దగ్గర చాలా రష్గా ఉంది. గైస్ చాలా బాధలో ఉన్నాము, ఎందుకంటే మేము ఐవిఐకి వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకుందామని. ఏమైంది హేమ, అంత సాడ్గా ఉన్నావు? నా ప్లేట్ ఇరిగి 2 days అయింది గైస్. అప్పటి నుంచి ఏదో దాంట్లో తింటూ మేనేజ్ చేస్తున్నా. ఇవాళ ఒక మంచి కలర్లో నాకు నచ్చింది ప్లేట్, తీసుకుందామని చెప్పేసి బిల్డింగ్ వెళ్ళాక అప్పుడు అర్థమైంది ఏంటంటే, బిల్డింగ్ వెళ్ళాక కూడా కాదు, బిల్డింగ్ ఒక 15 to 20 minutes నిల్చున్నాం. అవును, చాలాసేపు లైన్లో నుంచున్నాక ఏం చెప్పారంటే క్యాష్పే ఇస్ నాట్ వర్కింగ్ గాయ్స్, ఇది క్యాష్ కార్డ్ అన్నారనమాట. క్యాష్పే అంటే మనకు ఫోన్పే ఎలా ఉంటుంది, ఇక్కడ అలా క్యాష్పే. సో మేము కార్డ్స్ ఎందుకు తెస్తాం, ఫోన్ ఉంది అని తేలేదు మేము. అలానే బాధగా ఉంది కదా, నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ మేము లైక్ ఒక 1 week ముందే వచ్చాం గైస్, అప్పుడు ఇక్కడ క్యాష్పే యాక్సెప్ట్ చేశారు లిటరలీ 1 week బ్యాకే. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇలా చేంజ్ ఓవర్ చాలా బాధాకరమైన ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికోసం అంతసేపు నుంచి నేను నడుము నొప్పి తెచ్చుకుని ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి తినాలి గైస్, తింటేనే మూడ్ సెట్ అవుతుంది. సో గైస్ మేము ఐవిఐ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. ప్లేట్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు కుదురుతుందో తెలీదు. అయితే వచ్చేటప్పుడు చెప్పాం కదా మైండ్ కొంచెం రిఫ్రెష్ చేసుకోవాలి అని చెప్పి. సో యాక్చువల్లీ సామ్సన్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఎలాంటిది అంటే అది కానీ లోపల చికెన్ చీజ్ స్టఫ్ ఉంటుంది అనమాట, చికెన్ తింటాము. సో ఏమనుకున్నాం, ఎప్పుడు సామ్సనే కదా, ఎందుకు కొత్తగా వేరేది ట్రై చేయొద్దు అని. సో మా ఇంటి దగ్గరలో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్లో మనకి సామ్సాస్, చికెన్ నగ్గెట్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇదిగోని మెనూ చూపిస్తున్నాము. అండ్ సో మేము సరే నగ్గెట్స్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. రైస్ ఇక్కడ మనకులాగా ఎగ్ పఫ్, చికెన్ పఫ్, సమోసా అలాంటివి ఏం దొరకవు. దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే పఫ్స్ అయితే ఎక్సెప్షనల్, అవి దొరకవు. సమోసా అయితే ఒక సమోసా 750 టింగే. ఇంకా ఐఎన్ఆర్లో మీరు వేసుకోండి 750 అంటే ఒకటి 150 అలాగా. సో మార్వైవల్ అంటే ఇక్కడ ఇవే సామ్సా. ఇందులో చికెన్ ఉంటుంది అండ్ వేరే అదర్ మీట్ కూడా ఉంటుంది అండ్ ఆలూ స్టఫింగ్ కూడా ఉంటుంది. చాలా ఉంటాయి. కార్నర్లో ఉన్నది ఆలూ స్టఫింగ్, మధ్యలో హాట్ డాగ్ లాంటి సాసేజ్ పెట్టి ఏదో స్టఫింగ్ చేశాడు. ఇది చికెన్, ఇది సమ్ అదర్ మీట్. అక్కడ మా తాత మా గురించి నగెట్స్ చేస్తున్నాడు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఆకలితో ఉన్న పసివాళ్ళం లాగా. గైస్ డబ్బులు 100 రూపాయలు పెడితే 10 రూపాయలు ప్రోడక్ట్ వచ్చింది. గాయస్ చెప్పాం కదా చికెన్ నగెట్స్ ఆర్డర్ పెట్టాము 650 అది టింగేలో. ఎన్ని పీసెస్ వచ్చుంటాయి తెలుసా? 5 pieces వచ్చాయి గైస్. అది మా బుజ్జులో ఏ మూల పట్టదు గైస్. టేస్ట్ ఓకే బాగుంది. అదేదో మేము ఫ్రోజన్వి కొనుక్కుంటే దానికి ఇంకో 650 యాడ్ చేసి ఆర్ 700 యాడ్ చేస్తే మాకు ఒక పెద్ద సెట్టే వచ్చేసింది. అది మేము ఒక 3-4 సార్లు అయినా ఫ్రై చేసుకుంటే మేము సాటిస్ఫై అవుతాం. సో దీనికంటే ఫ్రోజన్ కొంచెం వర్త్. టేస్ట్ ఓకే, అది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి మేము ట్రై చేసాము. ఫ్రోజన్ హెల్త్కి మంచి. యాక్చువల్లీ వీళ్ళు కూడా ఫ్రోజన్వే మనకు ఫ్రై చేసేస్తున్నారు. సో ఇప్పుడు మేము సాంసా తీసుకున్నాం, చికెన్ సాంసా. మాకేం సరిపోదు. సో మా జస్ట్ 1 స్టాపే, బట్ స్టిల్ మేము ఎక్కెళ్తున్నాం. చాలా ఫాగీగా ఉంది కానీ చచ్చిపోతాం ఈ చలికి. సో గైస్ మేము మా హాస్టల్కి వచ్చేసాం. చాలా చల్లగా ఉంది. సో మేము ఉంటున్నా. సో ఈ చర్చ్ గుర్తుందా, మొన్న మనం వెళ్ళాము. సో ఇవాళ 7th Jan. సో వాళ్ళకి ఇవాళ క్రిస్మస్, ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ కంట ఈ కజాక్లో. సో చాలామంది ఇవాళ మార్నింగ్ నుండి చాలామంది చర్చ్కి వచ్చి ప్రేయర్స్ చేసుకుంటున్నారు. సో గైస్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే.